ఓం గణేశాయ నమః. వనస్థలిపురం ఫేజ్ 1 రైతు బజార్ దగ్గర శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున దేవస్థానం ఆలయం వద్ద ఉన్న ఈ గ్రౌండ్స్లో రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్ వాళ్ళం మేము గత 24 ఏళ్ల నుండి ఈ వినాయక నవరాత్రుల్ని అతి ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా మాకు ప్రతి సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా మేము నిర్వహించడానికి మా కాలనీ ప్రముఖులు అందరూ కూడా మాకు ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరి సహకారంతో మేము ఇంకా ఎన్నో వసంతాలని పూర్తి చేసుకొని ఈ వినాయక నవరాత్రులే కాకుండా అటు అమ్మవారి దసరా నవరాత్రులను కూడా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్ వారి తరపున ప్రతి ఒక్కరికి కూడా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్ వారి తరపున ఈరోజు మేము శ్రీ స్వరలయ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ శ్రీ స్వరలయ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు గత 15 ఏళ్లుగా సంగీత నృత్యాంశాలలో శిక్షణ పొందుతున్నారు. వనస్థలిపురం ఫేజ్ 1 రైతు బజార్ దగ్గర ఈ కళాశాల నిర్వహిస్తున్నారు. అయితే ఈ రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్లో మేము మొత్తం నిర్వాహకులం 25 మంది దాకా ఉన్నాము. ప్రతి ఏడాది గత 24 సంవత్సరాలుగా మేమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వినాయక నవరాత్రులని నిర్వహిస్తూ వస్తున్నాము. కాలనీ ప్రముఖుల యొక్క సహాయ సహకారాలతో అలాగే మా కమిటీ మెంబర్స్ రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ యొక్క సహాయ సహకారాలతో ఆ గణనాథుని యొక్క నవరాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. అయితే ఇదే విధంగా కాలనీ వాసుల యొక్క అలాగే ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం మా మీద అందించాలని కోరుకుంటూ అదేవిధంగా మేము ఇంకా ఎంతో ఘనంగా మేము నవరాత్రుల్ని గణనాథుని యొక్క నవరాత్రులను నిర్వహించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో దాదాపుగా ఒక 50 మంది చిన్నారులు పాల్గొనడం విశేషం. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక అరుదైన రీతిలో మేము ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అటు కృష్ణాష్టమికి పుట్టి కార్యక్రమం, కోలాటం, అలాగే గణనాథుని యొక్క నవరాత్రులలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, దసరాలో అమ్మవారి నవరాత్రులలో కూడా చక్కగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ పెట్టి మేము నిర్వహించడం చేస్తున్నాం. రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్ వచ్చే సంవత్సరం మా సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ని చేసుకోనున్నాము. కాబట్టి అందరి యొక్క ఆశీర్వాదం, ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదం మా మీద ఎల్లప్పుడూ ఉండి ఇలాగే అత్యంత వైభవంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శ్రీ స్వరలయ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో గత 15 సంవత్సరాలుగా కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటున్నాను. ఇక్కడ నేర్చుకోవడం మాకు నిజంగా ఎంతో అదృష్టం. అంటే వాళ్ళకి వచ్చిందా రాలేదా అని ప్రతి ఒక్కరిని గమనిస్తూ వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళని తీర్చిదిద్దుతూ ఎంతో మంచి మంచి పొజిషన్స్కి మమ్మల్ని తీసుకెళ్లాలని మా గురువులు చాలా ప్రయత్నిస్తున్నారు. నిజంగా వీళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేది మాకు చాలా సంతోషం. మేము ఎంతో అదృష్టవంతులం. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హరిప్స్కా. నేను స్వరలయ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నుంచి 4 years నుంచి నేర్చుకుంటున్నాను. నేను మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను. నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ అండ్ మ్యామ్కి థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ. నా పేరు హర్షిత. నేను స్వరలయ అకాడమీ డ్యాన్స్లో కూచిపూడిలో ఉంటున్నాను. నేను 1 yearలో ఉంటున్నాను. మ్యామ్కి సార్కి మంచి చెప్తున్నారు. నేను హ్యాపీ. నా పేరు ఆశ్రిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను శ్రీ స్వరాలయ మ్యూజిక్ అకాడమీలో. సార్ మ్యామ్ ఇద్దరు చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.
उदाकरात् मोदकं सदा विमुक्तिसाधकं कदा